హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్తో స్పెషల్ రెసిపీ చెప్పబోతున్నానండి. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్ కింద ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసే స్వీట్ కార్న్ రెసిపీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్వీట్ కార్న్తో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. క్విక్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈ రెసిపీ కంప్లీట్ అయిపోతుందండి. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొంచెం శనగపిండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం బియ్యం పిండి, అలాగే 2 కప్పుల దాకా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ని తీసుకొని ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. వాటర్ లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ని మరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2.5 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి. స్వీట్ కార్న్ జ్యూసీగా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకూడదు. ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. వడల పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా పిండిని చిన్న బాల్స్ కింద చేసి ఇలా చేతితో ఒత్తుకోవాలి. వడల షేప్ వచ్చేలాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియంలో ఉండేలాగా హీట్ చేసి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వడల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల్ని 2 వైపులా కూడా గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిన వడలన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మరి ఈ క్రిస్పీ అయిన స్వీట్ కార్న్ రెసిపీ టమాటో సాస్తో కంటే కూడా చిల్లీ సాస్తో కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మరి తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.